నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందామండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 13వ వచనము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. దేవుని దయను పొందుకుంటామనే నమ్మకం లేకపోతే మనం ఏమవుతాము? అవును కదా. మొదటిగా అసలు మనం దేవుణ్ణి నమ్మకపోతే మనం ఎలా ఆశీర్వదించబడతాము, ఎలా దీవింపబడతాము? కాబట్టి ఆయన యందు నమ్మిక కలిగిన వారముగా ఉండాలి. ఆనాడు అబ్రహాం దేవుని యందు నమ్మకం ఉంచాడు కాబట్టే అతడు బహుగా ఆశీర్వదించబడ్డాడు. సంతానము లేకపోయినా వృద్ధుడైనప్పటికీ కూడా దేవుడు అతడి పట్ల కార్యం జరిగించారు. అతడు సంతానాన్ని పొందుకోగలిగాడు. ఆ విధంగా నీవు దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఏ విధంగా ఆశీర్వదించబడతావో ఇక్కడ ఒక ఉపమానాన్ని చూద్దాం. రూతు మోయబులో భర్తను కోల్పోయింది. కుటుంబం లేదు, భవిష్యత్తుపై ఆశే లేదు, బిడ్డలు లేరు, సంపద లేదు. అసలు తనకక్కడ ఒక గుర్తింపు కానీ స్థానం కానీ కూడా లేకుండా వితంతువుగా మిగిలిపోయింది. ఎంటీ హ్యాండ్స్, ఖాళీ చేతులతో మిగిలిపోయింది. అప్పుడు తన అత్త అయిన నయోమితో బెత్లెహేముకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అంతేకాక నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశమని నన్ను తిరిగి వెళ్ళిపోమని అనొద్దని అత్తను వెంబడించి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత అత్త చెప్పినట్లుగా పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. అందును బట్టి బెత్లెహేములో బోయజును భర్తగా పొందుకుంది. మళ్ళా కొత్త కుటుంబాన్ని పొందుకోగలిగింది, కొత్త భవిష్యత్తును పొందుకుంది, గౌరవమైన స్థానాన్ని పొందుకుంది. ఒక వితంతువు స్థితి నుంచి ఒక భార్యగా ఆశీర్వదించబడింది, సంతానాన్ని పొందుకోగలిగింది, గొప్ప ఆశీర్వాదములతో నింపబడింది. ఒక పొలములో కూలిగా చేసుకునే స్థితి నుంచి ఆ పొలమునకే యజమానురాలిగా దీవించబడింది. దేవుని యందు విశ్వసించిన వారు ఈ విధమైన దీవెనలకు పాత్రులు కాగలుగుతారు. కాబట్టి నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. ఆయన నీకేదైనా చేస్తాడని నీవు నమ్ము. అప్పుడు నీవు కోల్పోయిన వాటిని అన్నిటినీ కూడా తిరిగి పొందుకోగలుగుతావు. బహుగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి ఎక్కడా కూడా నీవు కృంగిపోకు. నీ సమస్యలను పరిష్కరించగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీ సమస్యలనేవి దూది పింజల వలె తేలిపోతాయి. నీ సమస్యలనే సముద్రాలను దాటింప చేయగలిగిన వాడు ఆయన. కాబట్టి నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన యందు నిలకడ కలిగి ఉండు. నీ స్థితిని మార్చగలవాడు ఆయనే అని నీవు నమ్ము, విశ్వసించు. అప్పుడు నీవు గొప్పగా ఆశీర్వదించబడతావు, మేలులను అనుభవించగలుగుతావు. కాబట్టి నీవు రూతు వలె సర్వం కోల్పోయినా కూడా మళ్ళా తిరిగి రూతు వలె సమస్తాన్ని పొందుకోగలుగుతావు. ఆ విధమైన విశ్వాస జీవితము కలిగి దేవుని యందు కొనసాగు. ఆ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకొందుముగాక. ఆమెన్. హల్లెలూయా.